ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను 1/2 కిలో కాకరకాయలు తీసుకొని ఈ సైజులో కట్ చేసుకున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసేయండి. స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో 1/2 కప్పు పల్లీలు, ఒక 4 ఎండుమిర్చి, 1/2 కప్పు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, జీరా 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి 1/2 కప్పు, ఇవన్నీ వేసి ఇందులో ఇది లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక చల్లగా అయినాక ఇది మిక్సీ జార్లో తీసుకోండి. మిక్సీ జార్లోకి తీసుకొని ఇవన్నీ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. మొత్తం ఇలా పెట్టుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ముందుగా మనం ఉప్పేసి కలిపెట్టిన కాకరకాయ పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ ఇలా వాటర్ అంతా పిండేసుకోండి. ఇందులోనే సగం చేదు పోతుంది. ఇది పక్కన పెట్టేసి ఇందులో స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. అది హీట్ అయ్యాక వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, అల్లం 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసి యాడ్ చేశాను. పచ్చిమిర్చి ఒక 2, ఆనియన్ 1 కప్, ఇవన్నీ వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. కరివేపాకు ఒక రెమ్మ, పసుపు 1/2 టీ స్పూన్ వేసి ఇదంతా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం పిండి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ ఇందులో యాడ్ చేసేసుకోండి. చూడండి, ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని చూడండి ఉడికిందో లేదో కాకరకాయ చెక్ చేసుకోండి. ఉడికినాక ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా, ముందుగా మనం పట్టి పెట్టుకున్న పల్లీలు అవన్నీ పొడి ఉంది కదా, అదంతా ఇందులో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని ఇదంతా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకొని ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకోండి. చూడండి, ఇది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, చేదుగా అంత ఉండదు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.